రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను సీనియర్ బీజేపీ నాయకుడు ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. మోదీ ప్రభుత్వం ఆయనకు ఈ విద్యాశాఖ అదనపు బాధ్యతలు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మార్పు వెనుక ఒక ఆసక్తికరమైన పరిణామం ఉంది. గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎట్టకేలకు ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గడంతో సీజేపీ తమ ఆందోళనను అధికారికంగా విరమించుకుంది. ఈ పరిణామాలు జరిగిన కొద్దిసేపటికే ప్రహ్లాద్ జోషి నియామకం వెలువడడం గమనార్హం. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో జోషి చాలా కీలకమైన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలోనూ ఆయన పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుత విద్యారంగంలో నెలకొన్న అనేక సవాళ్లు, కీలక నిర్ణయాల వేళ ప్రహ్లాద్ జోషి లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడికి ఈ అదనపు బాధ్యతలు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి నూతన విద్యాశాఖ బాధ్యతలతో ఆయన ఎలాంటి ముద్ర వేస్తారనేది వేచి చూడాలి. माननीय प्रधानमंत्री जी ने पूरा विश्वास रख के मुझे ये जिम्मेदारी सौंपा है। मैं कल कर्नाटक में था, रात को इधर पहुंच के मैं आज सुबह इधर आके चार्ज लिया हूँ, कार्यभार संभाला हूँ। पूरा डिटेल्स जो भी इधर अभी हमको देखना है, निर्णय लेना है, इस सब के बारे में इंफॉर्मेशन लेने का और पूरा मिनिस्ट्री समझने का कोशिश मैंने किया हूँ। लगभग 11 बजे से अभी 3 बज रहे, 3 बजे तक हम कंटिन्यूसली मीटिंग किया है। मुझे विषय नया है, पूरा समझने के बाद डिटेल में आपसे बात करूँगा। मैंने आज चार्ज भी लिया हूँ और सीनियर ऑफिसर्स पे डिटेल में बातचीत करने का कोशिश किया हूँ। ये बहुत बड़ी डिपार्टमेंट है, इसलिए पूरा समझ